తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమన్. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో వృద్ధులకు అన్నదానం, బ్రెడ్స్, పండ్లు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ సందీప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో ఎంతో మంది అనాథలు, వృద్ధులు, పేదలు ఆహారం అందక ఆకలితో అలమటిస్తూ ఎంతో మంది చనిపోతున్నారు. కావున మీరందరూ ఏదో ఒక ఆశ్రమానికి వెళ్లి అనాథలకు హెల్ప్ చేయండి. రోడ్ల మీద తిరుగుతున్న యాచకులకు కూడా అన్నదానాలు, వస్త్రదానాలు చేయండి అన్నారు. వృద్ధులను ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛందంగా వారిని ఆదుకోవడానికి మీ పిల్లల పుట్టినరోజు కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపుకోవాలని, సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది శంకర్, జగడం సుజాత, ప్రముఖ సంఘ సేవకురాలు చేపూరి సునీత, చేపూరి సందీప్, మోకా వంశీ, చేపూరి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ మెడతలపల్లి నరసయ్య. ఉన్నాము. ప్రజెంట్ రైట్ టు ఫౌండేషన్ మన శంకరన్న దానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంది. ఇంచుమించు 25 నుంచి 30 మంది వృద్ధులు ఉంటారు. దీంట్లో చాలా మంచిగా చక్కగా సర్వీసులు నడుస్తుంది. సంతోషం. మేము రెగ్యులర్గా వస్తుంటాం వీడికి. ఈరోజు ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే మా బాబు సందీప్ గారు ఈరోజు బర్త్డే ఉన్నది. మరి బర్త్డే సందర్భంగా ఎటువంటి కేక్ కూడా కట్ చేయదని చెప్పిండు. మాకు నాన్ వెజ్ తినొద్దు, నాకు నాన్ వెజ్ పెట్టవద్దు, మీ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పిండు. అంటే మీరు చికెన్ తినకండి, మాకు కూడా చికెన్ ఏమొద్దు. ఈరోజు మాత్రం మరి వీళ్ళని కలిసి వాళ్ళకు పనులు కానీ, బ్రెడ్ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ వీళ్ళకి ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు అనాథలు అనొద్దు. ఏదో ఒక రోజు మేము కూడా అనాథలు అవుతాం కాబట్టి వాళ్ళతో కలిసి స్పెండ్ చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడి ఇలాంటి వాళ్ళ దగ్గరనే బర్త్డే జరుపుకోవడం నాకు చాలా సంతోషం అని మా బాబు నాకు చెప్పడంతో రెగ్యులర్గా మేము చేస్తున్న కార్యక్రమాలు. మరి ఆయన కూడా సందీప్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుండు. మరి మీ అందరి దీవెనలు మెండుగా ఉండి మంచి మార్కులు రావాలని, మీరందరి ప్రార్థించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. నేను కూడా మదర్ తెరిసా ఫౌండేషన్ పెట్టి 18 సంవత్సరాలు అవుతుంది. సేవా కార్యక్రమం అనేక బ్లడ్ క్యాంపులు నేను చేస్తున్నా. అన్నది కూడా తెలుసు కాబట్టి ఈ ఓల్డ్ ఏజ్ కూడా నాకు చాలా పాత పరిచయం ఉంది. ఎవరైనా ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ జాయిన్ కావాలన్నా స్వచ్ఛందంగా ఇక్కడ జాయిన్ కావచ్చు. ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు నిజంగా అనాథలు అయితే మాత్రం ఉచితంగా ఎటువంటి పైసలు లేకుండా సర్వీస్ చేస్తారు. వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు కాబట్టి దయచేసి ఎవరన్నా రిఫర్ చేయండి. ఎవరైనా మీరు ఏమైనా వస్తు రూపంలో ఇవ్వాలన్నా ఈ ఫౌండేషన్ మీద డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది అయింది. అలాగే మరి ఈ 9 o'clock ఇలాగనే ఫోన్ చేసి వస్తున్నామని చెప్పని ఎమ్మటే మాకు చక్కటి సమయాన్ని టైం ఇచ్చినందుకు, అలాగే తల్లులు కూడా అన్నం తినేసి ఓకరితో నిలబడేందుకు వాళ్ళందరి పేరు ధన్యవాదాలు. అలాగే మరి ఆర్కే రామకృష్ణ గారు కూడా, సుజాత ఉదయం కూడా ఇలా చిన్న ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎమ్మటే వాళ్ళు కూడా గెస్ట్గా వచ్చి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ టైం తీసుకొని వచ్చి వాళ్ళతో కలిసి వాళ్ళకు కూడా ఇస్తే, ఎందుకంటే నా కడుపు నింపుకోవడం ముఖ్యం, మూడుకోవడం కాదు. ఒక పూట పేదలకు అనాథలకు ఇస్తే నాకు ఎంతో పుణ్యం ఉంటుంది కాబట్టి ఆమె కూడా చెప్పగానే వచ్చింది. ఆమె గట్టిగా చెప్పాలి ఉంటుంది. అమ్మ అందరికీ థ్యాంక్స్. ఒక లాస్ట్ మాట మాట్లాడుతున్నా. మీరు దయచేసి ఈ యొక్క నేను ఏమనుకుంటా అంటే ఒక చర్చి, ఒక టెంపుల్, ఒక మసీదు ఎంత పవిత్రంగా ఉంటాయో ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మీరు మాత్రం మేము పిల్లలు లేరని మాత్రం ఎప్పుడు మీరు బాధపడద్దు. భగవంతుడికి ఏంటంటే ఏ సమయంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆ ప్లేస్లో ఆయన మాత్రమే పెట్టగలడు. మేము పెట్టలేము తల్లి. మీరు ఇక్కడ మీరు రావాలని మేము కోరుకోలేదు. ఆయనకు తెలుసు ఎక్కడ గూడు ఉంటుంది. పక్షులకు మనం అన్నం వేస్తామా? వేయలేము. ఆ పక్షికి ఎప్పుడు అన్నం కావాలో తెలుసుకుంటే దేవునికి తెలుసు ఏడ ఉందని తెలుసు. మనకు తెలియదు కొన్ని విషయాలు. దేవునికన్నా మనం పెద్దోళ్ళం కావాలి కాబట్టి ఇది కూడా ఒక దేవాలయం లాంటిది కాబట్టి మీరు మంచి ప్లేసుల్లో ఉందని మేము అనుకుంటాము. ఎప్పుడు బాధపడతలేము. మీకు అండగా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. ఇట్లాంటి వృద్ధాశ్రమాలు మాలాంటి సామాజిక కార్యకర్తలు, శంకరన్న లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎప్పుడు మేము తోడుంటాము. ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు. ఇలా ఆదుకోవడం మేము రెడీగా ఉన్నాము. మీరు మాకు తల్లుల కంటే ఇంకా చాలా గొప్ప ఎక్కువ. మా అమ్మ లేడు, నాన్న లేడు. నేను చూస్తుంటా మా అమ్మ, మా తండ్రి దగ్గర మీలోనే చూసుకుంటాను కాబట్టి మిమ్మల్ని కలవడం మాకు చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.